ఇక హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. సిటీతో పాటు జిల్లాల్లోని అతని బంధువుల ఇళ్లలో రైడ్స్ జరుగుతున్నాయి. ఏడీఈ అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. అగ్రికల్చర్ ప్లాట్స్ భవనాలను కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. బినామీల పేర్లతో ఆస్తులున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనతో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేసి పత్రాలు పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. రెడ్డిక మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, ఏసీబీ రైడ్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా ఏసీబీ అధికారుల సోదాలు దూకుడు పెంచుతున్నారు. అధికారులు అవినీతి అధికారుల అంతం కూడా పట్టిస్తున్నారు. సో అందులో భాగంగానే ఇటు విద్యుత్ శాఖ ఈడీగా ఉన్నటువంటి అంబేద్కర్ ఇళ్లలోనూ కార్యాలయంలోనూ ప్రస్తుతం ఉదయం 5 గంటల నుంచి కూడా సోదాలు కంటిన్యూగా చేస్తున్నారు. సో ప్రస్తుతం నేను కొండాపూర్లో ఉన్నటువంటి అంబేద్కర్ నివాసం వద్ద ఉన్నాను. ఇదే నివాసంలో ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి సోదాలు. సో 15 బృందాలుగా కూడా ఇక్కడ ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే పూర్తి కూడా డాక్యుమెంట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి కానీ సో ఇట్లాంటి విషయాలపైన పూర్తిగా అధికారులు సోదాలు చేస్తున్నారు. సో భారీగా అగ్రికల్చర్తో పాటు ఫ్లాట్స్ భవనాలు కొనుగోలు చేసినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ఇతను ఇప్పుడు ఏదైతే ఇబ్రహీం బాగు నార్సింగ్ మణికొండలో చేసినటువంటి ఆ డివిజన్లో చేసినటువంటి ప్రస్తుతం ఏడీగా చేస్తున్నాడు. అయితే ఇబ్రహీం బాగు కార్యాలయంలో చేసినటువంటి గత ఆఫీసర్ చరణ్ సింగ్ కూడా వాళ్ళలో చిక్కి అవినీతి అధికారులకు సంబంధించినటువంటి చిట్టాలో సో అతను గతంలో ఇదే ఇబ్రహీం కార్యాలయంకి సంబంధించినటువంటి కార్యాలయంలో చేసిన రామ్దేవ్ కూడా అవినీతి అధికారులకు చిక్కాడు. సో అదే ప్లేస్లో ప్రస్తుతం అంబేద్కర్ కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. సో ఏకకాలంగా తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తన బినామీలు ఎవరు ఉన్నారు సో ఇట్లాంటి వారిపైన పూర్తిగా సోదాలు అయితే కంటిన్యూగా చేస్తున్నారు. అటు టీఎన్జిఓ కాలనీ గచ్చిబౌలిలతో పాటు కొండాపూర్ సో మరికొన్ని ప్రాంతాల్లో 15 బృందాలుగా పలు ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కొనసాగిస్తున్నారు. అయితే ఒక్కొక్క టీంలో 10 మంది అధికారులు ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇతను విద్యుత్ శాఖలో ఏడీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఏడీగా చేస్తున్నాడు. కాబట్టి ఒక అపార్ట్మెంట్లో ట్రాన్స్ఫార్మర్లు కానీ సో ఇంకా ఏదైనా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అనుమతుల కోసం సో ఎవరి దగ్గర ఎంత తీసుకున్నటువంటి ఆరోపణలు గతంలో ఈయనపైన ఏమైనా ఉన్నాయా, ఈయన ఆస్తులు కానీ ఇంకా మరే తరగతి కారణాలు అసలు ఎవరిపైన వీరి కుటుంబ సభ్యులు కానీ వీరి బినామీలు కానీ సో ఇట్లాంటి విషయాలపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు కూడా ఈ ఏసీబీ అధికారుల సోదాలు ఇతని ఇల్లుతో పాటు కార్యాలయాలు సో ఇట్లాంటి అంటే వారి కుటుంబ సభ్యుల ఇంకెవరైనా ఇంట్లో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ సో వాళ్ళ పత్రాలను అయితే అన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు. గత 5 గంటలుగా కంటిన్యూస్గా ఈ ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్సే కానీ ఇట్లాంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ సో ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా అవినీతికి పాల్పడితే సో ఖచ్చితంగా వారి అంతం చూస్తామంటూ కూడా గత కొన్ని రోజులుగా ఏసీబీ ప్రతి రోజుకి వారి యొక్క సోదాలు అయితే పెరుగుతున్నాయి. సో ఇట్లాంటి క్రమంలో ఈ అంబేద్కర్ పైన వచ్చినటువంటి ఆరోపణల పైన ఇతనుకున్న ఆస్తులన్నీ ఇతను చేసేటువంటి ఉద్యోగానికి ఇతనికి వచ్చేటువంటి ఆదాయానికి సో ఇట్లాంటి బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు సో పలు రకాలైనటువంటి పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి తెలుస్తుంది. సో మొత్తానికైతే కంటిన్యూగా ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 15 బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ ఒక్కొక్క టీంలో 10 మంది ఏసీబీ అధికారులు మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం కొండాపూర్లో తన నివాసంలో మాత్రం ఉదయం నుండి కూడా ఏసీబీ అధికారులు అతని యొక్క పూర్తి కూడా అన్ని డాక్యుమెంట్స్ అగ్రికల్చర్కి సంబంధించి కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ సో బినామీలకు సంబంధించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఏమైనా ఆస్తులు కానీ ఉన్నాయా సో ఇట్లాంటి విషయాలపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు కూడా ఈ సోదాలు అనేటివి ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది మమతా.